రైతు అనే దేశానికి వెన్నెముక అంటారు, కానీ అవన్నీ మాటల వరకే, చేతల వరకు ఎవ్వరూ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు, ఏ పెద్ద నాయకులైనా, ఏ సెలబ్రిటీలైనా, ఎవరైనా రైతు గురించి చెప్తారు, కానీ రైతు కోసం అయితే ఎవరు స్టాండ్ తీసుకొని ఎవరు మంచి చేయరు. సో గత కొన్ని రోజులుగా అక్కడక్కడ ఏపీలో కానీ తెలంగాణలో కానీ కొన్ని వర్షాలు పడటం, దానివల్ల ఒరేసిన రైతులు కానీ ఇంకా వేరే పంటలు కానీ చాలా వరకు పాడైపోతున్నాయి. సో దీన్నైతే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, రాజకీయ నాయకులు పోతున్నారు, కానీ ప్రభుత్వం అయితే ఇంకా దీనిపై అయితే చెల్లించట్లేదు. వాళ్ళకైతే న్యాయం చేసే దిశగా అయితే అడుగులు అయితే వేయట్లేదు. సో మనం ఇన్ని చెప్పుకున్నా నార్మల్గా మాటలే చెప్తారు. ఏదన్నా మీటింగులు పెట్టినప్పుడు ఇవి హల్చల్గా, ఓ రైతులు ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, మన దేశానికి వెన్నుముక్క, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని ఇలాంటి స్టోరీస్ చెప్తారు. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి, వాళ్ళకి న్యాయం చేయడానికి వచ్చేసరికి ఎవరు, ఏ ప్రభుత్వం అనేది స్పందించట్లేదు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. చాలామంది నేను చూస్తున్నారు కొన్ని వీడియోలు, ఆ పొలాల దగ్గర నైట్ అంతా వర్షాలు పడుతుంటే అక్కడే ఆ ఒడ్లు ఎక్కడ తడిచిపోతాయి, ఆ ఊరు ఎక్కడ పాడవుతుందో అని పాపం వాళ్ళు అక్కడే పడుగాపులు కాస్తున్నారు. ఇంకా అయినా కానీ మనం ఎంత అక్కడ ఉన్నా కానీ అంత వర్షాన్ని ఆపలేము, ఆ ఒడ్లు తడవకుండా మనం ఆపలేము. ఏదో పట్టాలు అవి ఇవి కప్పుతాం, కానీ అంతేలే. కానీ మొత్తం అయితే ఆ ఒడ్లు అయితే మంచిగా ఉండేలా అయితే మనం చేయలేము. ఎంత అనుకున్నా కానీ వర్షాలు వస్తే ఆ ధాన్యం అనేది పాడైపోతుంది. సో ధాన్యం తడిచి పాడయి రైతులు ఎన్నో దాని మీదే హోప్స్ పెట్టుకుంటారు. నార్మల్గా అయితే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళంటే ఇది కాకపోతే ఇంకొకటి అనేది ఉంటుంది, కానీ రైతులకు అది ఏముండదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ పొలంలో పడి పని చేసుకొని అది నాటేసి కోత కోసి ఇవన్నీ చాలా, అంటే మనం చెప్పడానికి కూడా అంత లేదు. ఆ ఎండలోకి వెళ్ళొస్తుంటాయి, పని చేసుకోవాలి, పొద్దున పూట వెళ్తారు, సాయంత్రం వరకు గుడ్డు చాకరీ చేస్తుంటారు. చివరికి వచ్చేసరికి ఇలా పంట పాడైతే వాళ్ళ బాధ ఏంటి ఒక్కసారి ఆలోచించండి. సో మనం కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. సో రైతులకైతే న్యాయం జరగాలి, ప్రభుత్వం అయితే స్పందించాలి. అట్లీస్ట్ దేనికి స్పందించకపోయినా రైతులు అనే వాళ్ళ కోసం అనే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తే ప్రభుత్వం బాగుంటుంది. ఇంకా అంతే.